యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7. ఈ మధ్య పోయిన వారము అంతకుముందు వారము చెప్పినట్టు గుర్తు, అయినా కానీ దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ ఉపోద్ఘాతం వినండి. యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణాన్ని కూల్చారు. అద్భుతంగా కూల్చారు. యెరికో పట్టణం కూల్చడానికి వినండి, యెహోషువలో ఉన్న విధేయత, విశ్వాసంలో ఉన్న విధేయత, విశ్వాసం. యెహోషువకి ఎవరు చెప్పారు యెరికో మీదకి వెళ్ళమని? దేవుడే చెప్పాడు. యెహోషువ ఏం విశ్వసించాడో అదే విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగాడు. ప్రజలు కూడా యెహోషువ చెప్పినట్టు చేశారు. ఎన్నిసార్లు తిరగమంటే అన్నిసార్లు తిరిగారు. ఏ బోర్లు పట్టుకోమంటే ఆ బోర్లు పట్టుకున్నారు. 7వ రోజుకి వచ్చేటప్పటికి ఏం చేశారు తల్లి? 7వ రోజు 7 సార్లు చుట్టూ తిరిగారు. తిరగగానే అంత భయంకరమైన ఆ యెరికో గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఇదంతా కూడా 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత అన్నాడు, యెరికోని ఎవడైతే కట్టడం పూనుకుంటాడో వాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు అవుతాడని చెప్పాడు. 27వ వచనం చూడండి, 6:27. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించండి. నాకు అనిపించింది, దేవుడు కొంతమందికి పేరు రావడానికి, కొంతమంది ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తములో, ఆయన చేత పిలువబడిన వారిని ఆయన గొప్ప చేయడానికి, వారి పేరును వ్యాపింప చేయడానికి, వారి ద్వారా కొన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీకైనా నాకైనా ఎక్కడైనా ఏదైనా గొప్ప పేరు ఉంది అంటే దేవుడు ఏదో నీ ద్వారా నా ద్వారా కార్యాలు జరిగించి ఉంటాడు. లేకపోతే నీకు నాకు ఆ గొప్ప పేరు రాదు. కొంతమంది దైవజనులు, వారికి గొప్ప పేర్లు అంటే బిగినింగ్ లో, ప్రారంభంలో గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు చేస్తాడు. కాబట్టి మాట ఏంటి? యెహోవా యెహోషువకు తోడై ఉండెను. అది రీజన్, సీక్రెట్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని తోడు, దేవుని సన్నిధి అతనితో ఉంది కాబట్టి ఆయన కీర్తి వ్యాపించింది. అంటే దేవుడు తోడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా నీవు వ్యాపించలేవు, ఎవరు వ్యాపించలేవు. కాబట్టి ఆయన కీర్తి వ్యాపించారు. ఇప్పుడు పతనం అయింది ఏంటి అని అంటే, ఇంతగా జయించిన వారు హాయి అనే చిన్న పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు. ఆ మాటలు చదువుదాం. 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది, 7వ అధ్యాయం 4వ వచనం, అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది. హాయి వారిలో 36 మనుషులను హతం చేసింది. 3వ వచనం కూడా చదవండి, 7:3. హాయి పురమును వేరు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకునవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా. ఈ మాట ఎందుకు చదివానంటే, హాయి వారు కొద్ది మంది. ఎంతమంది అమ్మ? హాయి వారు కొద్ది మంది. చాలా పెద్ద మందిని జయించారు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, వాళ్ళు కొద్ది మందే కదా, ఇంతమంది ఎందుకు అంటున్నాడు. అయితే ఏం జరిగింది? 4వ వచనంకి వచ్చేటప్పటికి హాయి వారి మీద ఇశ్రాయేలీలు ఓడిపోయారు. చిన్న పట్టణం మీద వాడు ఓడిపోయారు. ఇందులో లెసన్ నెంబర్ 1 ఏంటంటే, మన జీవితాల్లో ఎన్నుకోను జయించినట్టుగా పెద్ద పెద్ద సమస్యల్ని మనం జయించుంటాం. పెద్ద సమస్యల్ని జయించుంటాం, దాటి వచ్చుంటాం. అది సంసారంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు, అపార్థాలు, నిందలు, దూషణలు, ఆర్థిక సమస్యలు, వాట్ ఎవర్ ద థింగ్. చచ్చిపోయాను, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, అయిపోయింది, ఈ సంసారాన్ని కట్టలేను, ఈ పిల్లలతో నేను ఈదలేను అనే సమస్యలు
ఎరికో గోడ ఎలా ఉందో అలాంటి గోడలు లాగా అనిపించిన భయంకరమైన సమస్యలు ఇది వరకు నువ్వు జయించావు. కానీ హాయి పట్టణము లాంటి చిన్న వాటిని ఇప్పుడు జయించలేకపో. ఎందుకు అలా జరుగుతుంది నీకు? ఆలోచన చేయండి. మీరు సరిగా ఆలోచిస్తున్నారా? నిజమే కదా అనిపించట్లేదా మీకు? ప్రభు నమ్ముకున్న క్రొత్తలో లేకపోతే 10-20 సంవత్సరాల కాలంలో దేవుని కొరకు ఎంతో బలంగా జీవించావు, బలమైన కార్యాలు చేశావు, ఎరుకో గోడలు కూల్చినట్టు సాతాను గోడలు కూల్చావు, అనుభవం నీకుంది. బట్ హాయి లాంటి చిన్న కొద్ది మంది మీద, చిన్న అమ్మాయి చిన్న అబ్బాయి అదిగో చిన్నది అన్నట్టుగా, పేతురు చిన్నదాన్ని చూసి భయపడినట్టుగా చిన్న వాటి మీద నువ్వు ఓడిపోతూ ఉన్నావు. అదే నీ స్థితి. అయితే ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? 5వ వచనములో వారు జనుల గుండెలు కరిగి నీరైపోయింది. జనులంటే ఇశ్రాయేలు. అప్పుడు ఏం చేశాడు? 6వ వచనం, యెహోషువ బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వాడు, పాస్టర్ గారు సంఘ పెద్దలు ఇద్దరు. యెహోషువ ఒకవేళ పాస్టర్ గారు అనుకుంటే ఆయన సంఘ పెద్దలు సీనియర్స్ అందరూ కలిసి ఎందుకు ఈ అవమానం వచ్చింది, మనం ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యాం? సంఘ చరిత్రలో పెద్ద పెద్ద విషయాలు చేయిస్తే, పెద్ద పెద్ద మనుషులు చేయిస్తే, పెద్ద పెద్ద కుట్రలు కుతంత్రాలు చేయిస్తే, సంఘ చరిత్రలో భయంకరమైన మనుషుల మనస్తత్వాన్ని జయించిన మనము ఇప్పుడు ముందున్న చిన్న చిన్న వాటిని ఎందుకు జయించలేకపోతున్నాం అని పాస్టర్ గారు సంఘ పెద్దలు అందరూ సాయంకాలం దాకా మోకాళ్ళు ప్రార్థన చేశారు. ఈ రోజు మన ముందు ఉన్న సవాల్ అదే. ఎందుకు ఊర్లో, గ్రామంలో, సంఘంలో ఇంకా చిన్న చిన్న బలహీనతలు జయించలేకపోతున్నావు? పెద్ద వాటిని జయించిన నీవు ఒక జీవితంలో ఒకనప్పుడు చిన్న చిన్న బలహీనతలు ఎందుకు జయించలేకపోతున్నావు? జయించలేకపోవడానికి నీ బలహీనతను జయించకపోవడానికి కీ ప్రాబ్లం ఏదో ఉంది. అదే ఆయన అడుగుతున్నాడు. 7వ వచనం, నేల మోపుకొని 7వ వచనం, అయ్యో ప్రభువా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను ఎందుకు దాటించావు? 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? నేనేం ఆన్సర్ చెప్పాలో తెలియటం లేదు. సంఘ చరిత్రలో ఇదివరకు ఉన్న సంఘ ప్రభావము, శక్తి, అద్భుత కార్యాలు ఇప్పుడు కనపడడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ప్రజలకు ఏం చెప్పాలో నాకు తెలియదు. ఆయన అడుగుతున్నాడు, ఆయనతో కలిసి సంఘం అంతా అడుగుతున్నాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదివరకున్న ప్రభావం ఇప్పుడు లేదు, ఇదివరకున్న అద్భుతాలు ఇప్పుడు లేవు. ఇదివరకు అందరూ రక్షించబడేవాళ్ళు, తాగుబోతులు మారేవాళ్ళు, వ్యభిచారులు మారే, దొంగలు మారేవాళ్ళు. ఇప్పుడు 1కి 100 సార్లు బతిమాలిన మనుషులు మారడం లేదు. వై? ఎందుకు ఇది జరుగుతా ఉంది? వై వి ఫెయిల్ టు గెట్ విక్టరీ ఓవర్ ద సాటన్? హాయి అనే చిన్న చిన్న వాటి మీద ఎందుకు మేము జయించలేకపోతున్నాం? పర్సనల్ గా దేవుని అడగాలి కూర్చొని, అలాగే కలెక్టివ్ గా అడగాలి. కలెక్టివ్ గా మనం అడగాలి. అంటే దేవుడు జవాబు ఇచ్చాడు, ఒకే దాంట్లో జవాబు ఇచ్చాడు. 10వ వచనంలో 2వ పాఠం ఉంది. యెహోవా యెహోషువతో ఇట్లా, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం లే, అంటే మా దయచేసి వినండి జాగ్రత్తగా. యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడిని ఏమన్నాడు దేవుడు? అనండి, తెలుగులో అనండి, లెమ్ము అన్నాడు. అంటే ప్రార్థన చేయడం ఆపు అని అర్థం. ప్రార్థన చేయడం ఆపు. ముందు ప్రజల్లో ఉన్న పాపాన్ని తీసివేయి అని చెప్పాడు. నువ్వు ఓడిపోవడానికి నీ ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, సంఘంలో కానీ నీ ఫెయిల్యూర్కి, డిఫీట్ కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు పాపం చేశారు. అంటే ఎవడో పులిసిన పిండి ఒకడు ఉన్నాడు. మొత్తంతా పులి చేసే పులిసిన పిండి ఏదో ఉంది, పులిసిన పిండి శాపగ్రస్తమైంది ఏదో ఉంది. వాళ్ళ వలన మీరు ఓడిపోతున్నారు. వాళ్ళ వలన ప్రభావం లేదు సంఘంలో, సంసారంలో.
సంసారంలో భార్య వలన, సంసారంలో భర్త వలన, సంసారంలో పిల్లల వలన, సంఘంలో సేవకుడి వలన, సంఘంలో సంఘర్షణ వలన, ఎవరికి తెలియకుండా, అన్నకు తెలియదు, అక్కకు తెలియదు, రహస్యంగా ఎక్కడైనా పాపంలో ఉన్నారా? జాషువా, you stop praying and start obeying. జాషువా, నీకు జాషువా పాపం ఆయన ఏం చేయలేదా? జాషువా అన్నాడు, యెహోషువా, you stop praying, ప్రార్థన ఆపేసి. ముందు ప్రజల్లో పాపం ఉంది, దాన్ని చూడు, దాని గురించి చర్చించండి. ఇప్పుడు 12వ వచనం చదువుదాం అందరం. అంటే వివరించాడండి. ఆకాను తెలుసు, బొంకాడు, దొంగతనం చేసి చూశాడు, ఆశించాడు, దొంగిలించాడు, గుడారంలో దాచిపెట్టాడు, చెప్పాడు. ఇప్పుడు 12వ వచనం చదవండి అందరూ. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. ఈయన అడిగాడు కదా, జాషువా అడిగాడు కదా, బ్రదర్ జాషువా అడిగాడు, మేము ఎందుకు ఓడిపోయామంటే ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై అందువలన తమ శత్రువులు ఎదుట నిలవలేక. కాబట్టి నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు అంటే ఏదో శాపగ్రస్తమైంది నీ జీవితంలో ఉంది, అందుకే నువ్వు జయించలేకపోతావు. ఎరుకోగోడలు జయించిన నువ్వు, పెద్ద పెద్ద సమస్యలు దాటిచ్చిన నువ్వు చిన్న చిన్నవి జయించలేకపోతావు. శాపగ్రస్తమైంది మనలో ఏదో ఉంది, నీలో ఏదో ఉంది. అందుకే శత్రువు సాతాను సంఘం మీద, సాతాను సంసారాల మీద చేసే దాడి ఎందుకు జయించలేకపోతున్నావు అంటే శాపగ్రస్తమైంది, విడిచిపెట్టండి, మానుకోలేంది, మార్చుకోవడానికి ఇష్టం లేనిది, మానుకోలేనిది, మార్చుకోవడానికి ఇష్టం లేనిది ఏదో ఉంది నీ జీవితంలో. చాలా మంది ఎంత చెప్పినా మార్చుకో, మానుకో, ఈ అలవాటు మార్చుకో, ఈ బుద్ధి మార్చుకుంటే మార్చుకోండి. మానుకోని మార్చుకోవడం అంటే ఇష్టం లేనిది ఏదో ఉంది నీ జీవితం. అందుకే నువ్వు చిన్న వాటిని జయించాలి, చిన్న సమస్యను జయించడం. అక్కడే చెప్పాడు జవాబు, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నా తోడు మీకు కావాలా? నా తోడు మీకు కావాలంటే, నేను మీతో రావాలంటే శాపగ్రస్తమై తొలగించండి. ఇంకోటి ఏం చెప్పాడు? యు ఫైండ్ అవుట్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ అండ్ యూ హ్యావ్ టు టేక్ అవే ద రీజన్. పొల్యూషన్ కనుక్కున్నావు కదా, పొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటంటే నీవు దాన్ని ఫస్ట్ తొలగించాలా, తర్వాత మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలా. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హోలీనెస్ ఈజ్ అన్ అప్లికేషన్. హలో beloved brothers and sisters, beloved God servants and pastors, look at me please. If you want to see the glory and the power of God in your ministry or in your life or in your family, you have to be holy. You have to exercise the spirit of holiness. Holiness is not optional, it is an obligation. Holiness is not optional, it is an obligation. శాపగ్రస్తమైనది తీసివేస్తే గాని రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అప్పుడు నేను మీకు కోల్పోయింది మరలా ఇస్తాను అనే భావము అక్కడ మనకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మీకు తోడుగా ఉండాలా? ఇఫ్ యు వాంట్ మై ప్రెజెన్స్, మై కంపెనీ, యు బీ హోలీ. మా ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరి, ఆప్షనల్ అంటే ఉంటే ఉంటాం లేకపోతే లేదు. అది కాదండి ఇక్కడ. మా సిస్టర్ వింటున్నారా? పరిశుద్ధంగా వీలైతే ఉంటాం లేకపోతే లేదు కాదు. పరిశుద్ధంగా ఉండాల్సిందే, లేకపోతే మీరు ఇదివరకు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. లేక ఇదివరకు జీవితంలో ఉన్న గొప్పతనం వల్ల మీరు
పొందుకోలేరు అని చెప్పాడు. పరిశుద్ధత అన్న దగ్గర ఇంకో మాట చూసుకుంటే మంచిది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. నేను ముందే చెప్పాను, దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే ఎవరైనా సరే దానికి పరిశుద్ధతేనంట మూలం. ఎవరు చెప్పారు? యెహోషువ 3:5. చదువుదాం అందరం. 1 2 3 స్టార్ట్. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ నేపథ్యంలో ఏమండి, ఈ నేపథ్యంలో నేను కొన్ని బ్లెస్సింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధంగా ఉండమన్నాడు. రెండవ తలంపు ఏంటంటే 6వ వచనంలో, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతను సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. 2 మాటలు చెప్పండి. పరిశుద్ధత, దేవుని సన్నిధి అని 2 మాటలు కొంచెం గట్టిగా. పరిశుద్ధత, దేవుని సన్నిధి. పాత నిబంధన మందసము అంటే దేవుని సన్నిధి అని అర్థం. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హోలీనెస్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ రిక్వైర్మెంట్ టు సీ ద గాడ్స్ గ్రేట్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో పరిశుద్ధత, దేవుని సన్నిధి లేకుండా దేవుని గొప్ప కార్యాలు మనము చూడలేము. అదే అక్కడ చెప్పాడు. 5వ వచనంలో పరిశుద్ధత, 6వ వచనంలో ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మందసము పరిశుద్ధత ఉంటే వచ్చే బ్లెస్సింగ్స్ చెప్పనా? ఆ క్రింద ఉన్నాయి. నంబర్ 1 ఇక్కడ నంబర్ 1 7వ వచనం. నేను మోషేకు తోడైనట్లు నీకును I will be with you as I was with Moses in the history of Israelites. వింటున్నారా? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు పంపించి నా శక్తిని, నా మహిమను చూపించి, నేను బలహీనుడను, నా వల్ల కాదు, ఎవరినైనా పంపించు, నేను పోను అన్నా. ఒక బలహీనుడైన మోషేకి తోడయ్యుండి అద్భుతాలు చేసిన నేను జాషువా నీకు తోడై ఉంటాను. ఈ ప్రజలను నడిపించడానికి నువ్వేం భయపడవద్దు. As I was with Moses, past tense లో ఉన్న దేవుడు ప్రెసెంట్ టెన్స్ లో కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పాస్ట్ టెన్స్ లో ఉన్నాడే. గత కాలంలో మోషేతో ఉన్నాడే, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. జాషువా, As I was with Moses, I will be with you. I shall be with you. నీతో ఉంటాను అని చెప్పాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ నంబర్ 1. నంబర్ 2, 7వ వచనంలోని, ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. గొప్ప చేయడం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు గొప్ప కాలేదని, నువ్వు గొప్పవాడు కాదని, నిన్నెవరు గుర్తించలేదని, నీకు విలువ లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. గొప్పతనమైన, విలువైన, స్థాయి, స్థానమైన ఎవరివ్వాలా? చెప్పండి. వాక్య ప్రకారం ఎవరివ్వాలా? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టిందని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. సహోదరులారా, సహోదరులారా, సాధారణంగా మానవ నైజంలో కొంతమంది వ్యక్తులకి, కొన్ని కుటుంబాలకు మధ్య ఉండే సంబంధాల్లో ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి మనకి. నా స్థాయి, నా స్థానం ఏంటి, నా పొజిషన్ ఏంటి, పోస్ట్ ఏంటి, నాకు ఇవ్వవలసిన ఆఫీసర్కి తగిన విలువ ఇవ్వలేదు, కలెక్టర్కి తగిన విలువ ఇవ్వలేదు, లాయర్కి తగిన విలువ ఇవ్వలేదని వారిని గురించి వారు ఆలోచించుకుంటూ విలువ ఇవ్వలేదు అనుకుంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సెక్యులర్ వరల్డ్ లో అది జరగవచ్చు, అది నువ్వు డిమాండ్ చేయొచ్చు. అంటే విశ్వాసులు కాని లోకంలో నువ్వు డిమాండ్ చేయొచ్చు, నువ్వు అడగొచ్చు, నాకు విలువ ఇవ్వలేదు, నా స్థాయి ఏంటి, స్థానం ఏంటి, నన్ను ఏంటి అసలు గుర్తింపు లేకుండా చేశారు అని నువ్వు అక్కడ అనొచ్చు. కానీ క్రిస్టియన్ వరల్డ్ అలా అనడానికి వీల్లేదు. ఎందుకు? ఇక్కడ ఎవరైనా గొప్పవాడు కావాలని అంటే అతడు అందరికీ పరిచారకుడై ఉండవాలి. అవునా కాదా? హలో, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు శిష్యులతో, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడని కదా వాడు మొదట అందరికీ పరిచారకుడై ఉండవలను. పరిచారకుడై ఉండడానికి ఇష్టం లేకుండా నువ్వు గొప్పవాడు అయిపోవాలని నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నావని మనం తెలుసుకోవాలి.
అందుకే రెండో బ్లెస్సింగ్ ఏంటంటే వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. Beloved sisters and brothers, if you want to see the exaltation in your life, you have to humble yourself. Unless humble yourself, you cannot be lifted up. ఏదైనా మనం కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి. కాబట్టి మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే మోషేతో ఉన్నట్టు నీతో కూడా ఉంటాను. రెండో బ్లెస్సింగ్ ఏం చెప్పండి? నిన్ను అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తా. ఇట్ ఈస్ మీ హూ కెన్ లిఫ్ట్ యు అప్. ఇట్ ఈస్ నాట్ యు. నీ తెలివితో, నీ జ్ఞానంతో, నీ చాకచక్యంతో నువ్వు గొప్పవాడు, గొప్పదాని కాలేదు. ఇట్ ఈస్ మీ హూ కెన్ లిఫ్ట్ యు అప్. నేను నిన్ను గొప్ప చెయ్యాలా, లేకపోతే అవలేవు. అయితే ఒకటి, లోక సంబంధమైన వాటిని బట్టి గొప్పవాళ్ళు అయితే అయిపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవాడు అవ్వాలంటే మనుషులకు కూడా అది దేవుడే చెయ్యాలి. చాలా అద్భుతంగా ఉంది కాదు? ఆ తర్వాత ఏం జరిగింది? వాడు పరిశుద్ధంగా ఉండడం వలన బ్రదరు, సిస్టరు, ఒకటి తోడై ఉన్నాడు, తర్వాత గొప్ప చేశాడు. మూడోది ఏంటంటే ఆరిన నేలను నడిచాడు. అవునా? చదువుదామా 10వ వచనం. అవన్నీ అయిపోయిన తర్వాత 9వ వచనంలో ఆజ్ఞాపించాడు. 10వ వచనం చదవండి. సర్వలోకనాథుని నిబంధన మనసు మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ నుండి కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, యెబూసీయులు వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందరు. క్రమముగా నీ ఎదుట ఉన్న శత్రువులను దేవుడు వెళ్ళగొట్టాలి. సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే శత్రువు, నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే శత్రువుని, నీ వ్యక్తిగత జీవితానికి వ్యతిరేకంగా పనిచేసే శత్రువుని, 9 రకాల శత్రువులు, 8 రకాల శత్రువులు. మీకు ఏం చేయొచ్చండి? 8 రకాల బలహీనతలు ఉన్నాయా? 9 రకాల బలహీనతలు ఉన్నాయా? వాటన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు, దేవుని మందసాన్ని మీరు మోసుకుంటూ పోయినప్పుడు. అక్కడ యాజకులు మోసారు. మనము కొత్త నిబంధన ప్రకారంగా ప్రియా స్నేహితులారా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని మనం మోసుకుంటూ మనతో వెళ్ళినప్పుడు తోడై ఉంటాడు దేవుడు. తర్వాత గొప్ప చేయ మొదలు పెడతాడు. తర్వాత వారు మూడవ బ్లెస్సింగ్ ఏంటంటే శత్రువులను పారదోలుతాడు. శత్రువులను పారదోలుతాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. 4వది ఏంటంటే 16వ వచనం, 15వ వచనం చదువుదాం. 3:15 చదవండి అయ్యా అందరూ, బ్రదరు, సిస్టర్. అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు, యెహోషువ 3:16, పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారిపతుల ఆదాంపురముల దగ్గర ఏకరాశిగా నిలిచెను. 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదపట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద నడిచింది. ఇక్కడ పెద్దలు అనొచ్చు, ఇశ్రాయేలు అక్కడ నిలబడ్డారు చూడాలి దాటిందాక. సంఘములో సేవకునికి సహకారులుగా ఉండేవారు, పరిచారకులుగా ఉండేవారు, పెద్దవాళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు నిలబడాలి. వారు సంఘ పక్షాన నిలబడినప్పుడు వారి ద్వారా జనులు మేలు పొందుతారు. అక్కడ చాలా బాగుంది అన్నమాట. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద నడుచుచూ వచ్చింది. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయాలని చూడాలని అనుకుంటాం, కానీ దేవుడు అడిగిన రిక్వైర్మెంట్ మనమేమో, దేవుడు అడిగేది మనమేమో. ఏమడిగాడు ఆయన? 1 పరిశుద్ధత, 2 దేవుని సన్నిధి. కాబట్టి ఇది ఒక వర్తమానం వచ్చేసింది మనకి. కనుక వర్తమానంగా మాత్రమే చూడకండి. ముగింపు ఏంటి? ముగింపు కంటిన్యూషన్ ఏంది? మీరు హాయి మీద ఓడిపోయారు కదా,
అట్లయితే శాపగ్రస్తమైన తీసేయండి, తర్వాత పరిశుద్ధులుగా చూసుకోండి అన్నాడా? చేసుకున్నారు, వాళ్ళు పరిశుద్ధులుగా చేసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు అందరూ. దగ్గరకు రావాలను 7:15 అప్పుడు శక్తమైనది ఎవరి యొక్క దొరుకునో వానికి కలిగిన అందరిని అగ్ని చేత కాల్చివేయవలను అన్నాడు. తర్వాత 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. 7వ అధ్యాయం 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద వేసినది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం నిలిచిన వాడు మందు చేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరుమని. అంటే యెహోవా కోపము మళ్ళుకొనెను, యెహోవా కోపం తొలగిపోయింది. యెహోవా కోపం ఎప్పుడు తొలగిపోయింది? నేను ప్రాసెస్ చెప్తా వినండి. ప్రాసెస్ ఏంటి? ఓడిపోయిన తర్వాత ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఆ లోపము చూపించాడు. లోపము చూపగానే ప్రజలందరినీ నిలబెట్టాడు. నిలబెడితే పాపం బయటికి వచ్చింది. రాగానే ఎవరి వల్ల పాపం జరిగిందో వారిని, వారి సంతతిని, వారి పిల్లల్ని అందరినీ రాళ్లతో కొట్టించారు, అగ్నితో తగలబెట్టారు. అప్పుడంట యెహోవా కోపము చంపుట అనే దానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే, నీ అంతరంగంలో ఇంకా ఏది చావలేదో, ఇష్టాలా, కోరికలా, అభిమానాలా చావలేదో వాటిని నువ్వు చంపాలి. చంపకపోతే అన్యాయం అయిపోతావు. నువ్వు ఆశించి చూచి ఇది భలే ఉందని నువ్వు హృదయంలోనే దాచుకుంటే అదే నీ కొంప ముంచుతుంది. హృదయంలో ఏమైనా దాచుకున్నావేమో పరీక్షించుకోవాలి. జాషువా జనాలను పరిశుద్ధపరిచాడు. ఈరోజు నేను ఏదన్నా సీరియస్ గా విషయాలు చెప్తున్నప్పుడు పెద్ద పట్టించుకోరు, సనిగే వాళ్ళు ఉన్నారు, గుడిగే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యానికి విరుద్ధంగా నేను ఏమైనా చెప్పానా? పరిశుద్ధ ప్రవర్తన అనుంది అనండి, నా మాట అన్నారు. పరిశుద్ధ ప్రవర్తన అన్నప్పుడు నువ్వు నడవడం, నువ్వు నిలవడం, నువ్వు కూర్చోవడం, నీ అన్ని వస్తాయి అందులోకి. ప్రవర్తన, నువ్వు మాట్లాడటం అన్ని వస్తాయి. నడక పడక ఇవన్నీ వస్తాయి. పరిశుద్ధ ప్రవర్తన లేకుండా నువ్వు ఎవరిని ఆకర్షిస్తావు? దేవుని అందరూ ఆకర్షించలేదు, నీ వల్ల కాదు. కనుక పరిశుద్ధులుగా ఉండటం మనం పిలువబడ్డాము. ఇందాక అద్భుత కార్యాలు చూడాలన్నా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఇక నేను మీకు తోడై ఉండాలన్నా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడండి. నా మాట కాదు. సహోదరులారా, పెద్దవాళ్ళు మీతో చెప్పినా, నేను మీతో చెప్పినా, పరిశుద్ధ ప్రవర్తన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనుషుల దగ్గర మాట్లాడేటప్పుడు, సంచరించేటప్పుడు మన విధానాలు, పద్ధతులు కూడా మార్చుకోవాలి. చూసిన వాళ్ళకు తప్పు అని చెప్పడం చాలా తప్పు అని నేను అంటాను. చూడడానికి అవకాశం ఇచ్చే నీవే చాలా తప్పు చేస్తున్నావని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన అనేది కూడా ఇందులో దాచబడి ఉంది. ఫైనల్ గా 8వ అధ్యాయం, దేవుడు వాళ్ళు పడిపోయారు కదా, దెబ్బతిన్నారు కదా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు 8వ అధ్యాయం, లెట్ రీడ్ టుగెదర్, అందరం కలిసి చదువుదాం. కొంచెం పెద్దలు చదవండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పోము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి, అంటే శత్రువులను నీ చేతికి అప్పగిస్తా. ఇక్కడ నేనేమో అప్లై చేయాలనుకుంటున్నానంటే, నీ జీవితాల్లో ఇప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో కానీ, వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ, సంఘపరంగా కానీ ఓడిపోయావా? ఆశించిన ఫలితాలు లేవా? ఇది నాకు కూడా, నేను ఆశించిన ఫలితాలు సంఘంలో చూడలేకపోతున్నా. ప్రియమైన సోదరులారా, నీ పరిధిలో నీకేమేమి ఉన్నాయో అయితే చరిత్ర చెప్తుంది, పతనమైన చోటనే, పడిపోయిన చోటనే, ఫెయిల్ అయిన చోటనే నిన్ను మరలా నేను పైకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 37 అన్నాడు, యెహెజ్కేలు 37 అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకాలని నీకు తెలుసా అంటే, ప్రభువా నీకే తెలుసు ప్రభువా అన్నాడు. సోదరుడా, చెల్లి, తమ్ముడు, పెద్దలారా,
స్నేహితులారా, పరిచయ విషయంలో నాకున్న దిగులు మీకుందా ఉంటే మంచిదే. నాకున్న ఆశ మీకుందా, నాకున్న తపన మీకుందా, సువార్త ఆగిపోయిందే అనే బాధ ఉందా ఉంటే మంచిదే. యవనస్తులు దెబ్బతింటున్నారే, ఎవరు రావడం లేదే, ఎంత పిలిచినా యూత్ మీటింగ్ అనౌన్స్మెంట్ పెట్టినా రావడం లేదే, ఇది వరకున్న ఆసక్తి లేదే. ఆ దిగులు, నాకున్న దిగులు బాధ మీకుందా ఉంటే మంచిదే. ఓడిపోయాం, ఫెయిల్ అయిపోయాం, ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నేను ఒప్పుకుంటున్నా, మీరు కూడా ఒప్పుకోవాలి. ప్రభా, నేటి సంఘము ఇది వరకున్న ప్రభావం, ఇది వరకున్న సేవ, ఇది వరకున్న ఆత్మల భారం మా సంఘములో లేదు. దీనికి కారణం ఏ పురుషుని బిడ్డో, ఎవడో, లేక ఏ స్త్రీయో ఏ పురుషుడో, ఆ కాలం లాంటి మనసు కలిగి ఈ సంఘాన్ని క్షీణించిపోవడానికి ఆశించిన ప్రభావం లేకపోవడానికి నేనేమైనా కారణమా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో భయపడకము, చెప్తున్నాడు ఈరోజు వాగ్దానం అదే. దీన్ని తీసుకొని వెళ్ళాలి నువ్వు చర్చిలో నుండి. భయపడకము, జడియకము, హాయి మీదికి పొమ్ము, నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చింది వాగ్దానం? ఎప్పుడు వచ్చింది? చంపిన తర్వాత. ఎప్పుడు వచ్చింది? చంపిన తర్వాత. ఈ ఇశ్రాయేలు సమాజాన్ని ఓటమికి గురి చేసిన వాడు చచ్చిపోయిన తర్వాత. ఈ సంఘాన్ని నిశ్శబ్దముకు, నీరసానికి, యాక్టివ్గా లేకుండా ఉండడానికి, సేవ విస్తరించకపోవడానికి కారకుడు ఎవరో, కారణమైన బుద్ధి ఏదో, అది చచ్చేంత వరకు ఈ సంఘము ముందుకు పోవడం, ఆశీర్వదించబడడం, సేవ జరగడం అసాధ్యం. చచ్చిపోయాడు, చంపేశారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకము, జడియకము, ఇగో ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. నీవు నీ దురాశలకు చచ్చిపోకుండా కాదు, నీ కోరికలకు చచ్చిపోకుండా కాదు, నీ అపవిత్ర ప్రవర్తనకు చచ్చిపోకుండా కాదు, వాటికి చచ్చి తర్వాత హాయి పట్టణం మీద నేను నీకు జయమిస్తాను అన్నాడు. చిన్నవి కాదు, ఇంకా గొప్ప వాటి మీద జయమిస్తాను అన్నాడు. ముగింపుగా 18-19 వచనాలు చదువు. 8వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతాం. లెట్ us read. చదవండి. 1 2 3 స్టార్ట్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లని, నీవు చేత పట్టుకొని ఈటెను హాయి వైపుగా చాపము, పట్టణము నీ చేతికి అప్పగించు. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దానిని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. 21వ వచనం. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉంటాయో, పట్టణపు పగ కూర్చుంటాయో యెహోషువయు ఇశ్రాయేలు అందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. 22వ వచనం, 23వ వచనం. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. 22 లైన్. అట్లు ఈ తట్టు కొందరు, ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిని గనుక ఇశ్రాయేలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు. ఎవరు మిగలకుండా హాయి వారి మీద చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఊరికేదో పోర్షన్లాగా చదువుకొని పోతే సరిపోదు. ఎందుకు ఇంత సమయం మనం ఇచ్చి కూర్చున్నాము అని అంటే, నువ్వు మేలు పొందడానికి, నువ్వు దీవించబడ్డానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి. సహోదరి సహోదరులారా, పతనమయ్యానని, ఓడిపోయానని, లేవలేనని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పతనమయ్యానని, ఓడిపోయానని, లేవలేనని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ రోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. యు హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ జాషువా. యెహోషువ పద్ధతిని నువ్వు అనుసరించాలి. ఏంటి ఆ పద్ధతి? ప్రాబ్లం వచ్చింది, దేవుని సన్నిధిలో కూర్చుంది.
క్వశ్చన్ వేశాడు దేవుడిని, రీజన్ అడిగాడు, దేవుడు రీజన్ చెప్పాడు 12వ అధ్యాయంలో. శాపగ్రస్తమైన అందుకే వాడు ఉండలేకపోయారు, తొలగించుకున్నారు, అడ్డం వచ్చిన దాన్ని చంపేసేశారు. 8వ అధ్యాయంలో అద్భుతంగా వాగ్దానం దేవుడు, భయపడకుము జడియకుము, యుగో హాయి మీదకి పో, నేను వారిని మీ చేతికి ఇస్తాను. ఇచ్చేశాడు. హాయి మీద జయము, పతనమైన చోటనే నిన్ను పైకి లేపగలిగిన దేవుడు, ఓడిపోయిన చోటనే నీకు గెలుపివ్వగలిగిన దేవుడు. కుటుంబ జీవితంలో అలాగా ఉన్నావా? నేను ఈ పిల్లలను ఇక కట్టలేను, బాగు చేయలేనని, లేకపోతే ఈ భర్తను భార్యను బాగు చేయలేనని, శత్రువు నీ కుటుంబం మీద చేస్తున్న దాడితో, లేకపోతే ఇదివరకు పెద్ద పెద్దవి చేయించి ఇప్పుడు చిన్న వాటి మీద ఓడిపోతుంది, అల్పమైన వాటికి లోబడిపోతున్నాను నేను. ఆ సంగతి నీకొక్కడికే తెలుసు, నీకొక్కదానికే తెలుసు, ఇంకెవరు. అదేదో ఆయన దగ్గరికి రా. దేవుడు ఎవరైనా మహాదేవుడు, మహాత్మ్యం గలవాడు, మహారాజు, కాపరి అయిన దేవుడు నిన్ను తిరిగి కట్టగలడు. నరపుత్రుడా, ఎండిన ఎముకలు బ్రతకాలవా? బ్రతుకుతాయి. దేవుని మాట విన్నారు. అయితే వీళ్ళు యెహోషువ మాట విన్నారు. వాళ్ళు ఏమి విన్నారు? యెహోషువ మాట విన్నారు. అందువలన 1వ అధ్యాయం యెహోషువ 1:16-17 చదవండమ్మా. యెహోషువ 1:16-17 ఎవరైనా ఒకరు చదవండి చాలు. యెహోషువ 1:16-17 చదవండి. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతా చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదుము. మోషే చెప్పిన ప్రతి మాట విన్నట్టు నీ మాట వింటుము. చెప్తావా మరి ఈరోజు? మోషే చెప్పిన మాట విన్నట్టు నీ మాట కూడా వింటాం. ఏమేం చెప్పాడు జాషువా? అబ్బాయి, అద్భుత కార్యాలు జరగాలంటే మేము పరిశుద్ధపరచుకోండిరా అన్నాడు. నేను మీకు తోడై ఉండాలంటే మేము పరిశుద్ధపరచుకోండిరా అన్నాడు. అప్పుడు ఏం చేశారు? యెహోషువ చెప్పినట్టే చేశారు. అందువల్ల వారి జీవితంలో అద్భుత కార్యాలు. 6 నెలలు నడిచారు, యోర్దాను పాయలైపోయింది. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎంత కాలమైనా విధేయత లేనంత వరకు నీ జీవితంలో నువ్వు దేవుని మహిమను, దేవుని శక్తిని నువ్వు చూడలేవు. ఇది వాక్య పద్ధతి, ఇది వాక్యక్రమం. వాక్యక్రమానికి భిన్నంగా నువ్వేమో జ్ఞానము, తెలివి ఉపయోగించి ఇందుకు నేను లోపడటం లేదు, ఇందుకు నేను మాటింటం లేదు, ఇందుకు నేను తగ్గించుకోవటం లేదు, లోకంలో కారణాలు చూపించి దైవవాక్యములో ఉన్నటువంటి విలువలకు నువ్వు లోబడకపోతే నష్టపోయేది నువ్వే, నీ వల్ల సంఘం కూడా నష్టపోతుంది. వాళ్ళు అన్నారు, మేము మోషే మాట వినినట్లు నీ మాట విందుము. జాషువా గారు, మీరు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళతాం. ఈ రోజు నా మనుషులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ అధికారులు ఎవరో, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరో ఎక్కడ పొమ్మనో పోతారు, ఏం చేయమని చేస్తారు, ప్రాణాలను కూడా తెగిస్తారు. కానీ ప్రేమించి, ప్రార్థించి కొన్ని ఆత్మలను కట్టుకోవాలి, సంఘాన్ని కట్టుకోవాలి, గ్రామాన్ని మార్చాలని ఆశించి సేవకుల మాట చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా? వారికి నాడు యెహోషువ కాలంలో ప్రజలు లోబడినట్టు లోబడుతున్నామా అనేది మీ మనస్సాక్షితో మీరు పరీక్షించుకోవాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఎక్కడ పడిపోయావో అక్కడి నుండి నేను లేపుతాడు, తప్పక లేపుతాడు దేవుడు. అయితే యు ఫైండ్ అవుట్ ద రీజన్. నీ అంతరంగంలో ఏ బలహీనత, బుద్ధిహీనత, దేవుని స్వభావానికి భిన్నమైన స్వభావం నీ జీవితంలో ఎక్కడ దాచబడి ఉందో. నేను ఏదైనా మానుకుంటాను కానీ మానుకో, నేను ఏదైనా క్షమిస్తాను కానీ క్షమిస్తాను, నేను ఏదైనా ఓర్చుకోగలను కానీ ఓర్చుకోలేదు అని లిమిటేషన్స్ ఏమన్నా పెట్టుకుంటున్నారంట. సోదరుడా, సోదరి, సంఘస్థులారా, ముఖ్యంగా పరిచయం చేసేవారు, పెద్దలుగా ఇప్పటికే మనుషుల దృష్టిలో వీళ్ళ సంఘంలో
చాలా సీనియర్స్ ఎప్పటి నుంచో ఉన్నాడని అనిపించుకుంటున్న వారికి జాషువాయు పెద్దలను సాయంకాలం వరకు వారు ప్రార్థన చేసేది. నీ సేవకునితో ఆ మాట చెప్పి, మోషే మాట వినినట్లు నీ మాట విని, విధేయత లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం దేవుని కార్యాలు చూడాలి. తమ్ముడు వచ్చేది, అమ్మాయి ఎక్కడ కూడా భయపడద్దు, భయపడదు. దేవుడే చెప్పాడు, భయపడకము చెప్పు, భయపడకము చెప్పు. ప్రార్థన చేసి మాట్లాడు, ప్రార్థన చేసి సువార్త చెప్పు, ప్రార్థన చేసి నీ భర్తతో మాట్లాడు, ప్రార్థన చేసి నీ భార్యతో మాట్లాడు, ప్రార్థన చేసి నీ బిడ్డను శిక్షించు, ప్రార్థన చేసి శత్రువుని ఇంటి మీద, సంఘం మీద చేస్తున్న దాడి ఎదుర్కో, వెళ్ళు. అయితే దానికి ముందు నీ బలహీనతలు తొలగించు. దాని గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. హాయిని నీ చేతికి అప్పగిస్తాడు. అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. నువ్వు హాయిగా ఉండాలన్నా హాయిని జయించాలి. నిజమే మరి. చిన్న చిన్నగా నీకు దెబ్బలు తెచ్చి ఇదేముందనుకున్నది నీకు పెద్ద సమస్య. హాయి నీకు కావాలి అంటే దేవుడు చెప్పినట్టు నువ్వు చేయి. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయదని